మెగా ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిరు అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ మరింత స్పీడ్ అందుకుంది. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో చిరంజీవితో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇక ఈ మూవీ 2026 సంక్రాంతికి రావడం కన్ఫర్మ్ అయిపోయింది. దీంతో సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని మించి ఈ సినిమా ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు పబ్లిసిటీకి ఉపయోగపడేలా కొన్ని స్పెషల్ ఎంట్రీలను ప్లాన్ చేస్తున్నారట అనిల్ రావిపూడి. ఇందులో భాగంగానే ఈ మూవీలో వెంకటేష్ కూడా నటించబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఎట్టకేలకు ఆ విషయమై మరింత స్పష్టత వచ్చింది. చిరంజీవి వెంకటేష్ కాంబోలో కీలక సన్నివేశాల చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకోసం ప్రత్యేకమైన సెట్ను ఏర్పాటు చేశారని, వీరిద్దరి కాంబో సీన్స్ కి థియేటర్లు దద్దరెళ్లడం ఖాయమంటున్నారు. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ కాంబినేషన్ గురించి మాట్లాడుకునేలా ఉంటుందని అంతా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇక అనిల్ రావిపూడిపై నమ్మకంతోనే వెంకటేష్ ఈ గెస్ట్ అపీరెన్స్ ఇచ్చేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి సినిమాలో స్టార్స్ గెస్ట్ అపీరెన్స్ ఇవ్వడం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. అయితే ఈసారి మాత్రం చాలా స్పెషల్ గెస్ట్ అపీరెన్స్ కావడంతో అభిమానులతో పాటు ప్రతి ఒక్కరూ ఫుల్ ఖుషి అవుతున్నారు. చిరంజీవి వెంకటేష్ వంటి సీనియర్ స్టార్ హీరోలను వెండితెరపై కలిపి చూడాలని చాలా కాలంగా సినీ ప్రేమికులు ఆశిస్తున్నారు. ఇన్నాళ్లకు ఆ కోరిక తీరబోతోంది. వెంకటేష్ కి సంక్రాంతికి వస్తున్నామంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడి అడిగితే ఎంతటి పెద్ద హీరో అయినా ఓకే అనాల్సిందేనంటున్నారు. ఇదే జోష్లో తన భగవంత్ కేసరిని కూడా మెగా అనిల్ మూవీలో నటింపజేయాలని కొందరు అనిల్ రావిపూడిని కోరుతున్నారు. బాలకృష్ణ గురించి ఎలాంటి అప్డేట్ లేదు, కానీ వెంకటేష్ మాత్రం మెగా మూవీ షూట్లో జాయిన్ అవ్వబోతున్నారట. వెంకటేష్ ఈ సినిమా కోసం దాదాపుగా నెల రోజుల పాటు డేట్లు కేటాయించారనే టాక్ వినిపిస్తోంది. అందులో కొన్ని రోజులు ప్రమోషన్ కి కూడా ఉపయోగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి మాస్ మసాలా ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో చిరంజీవి నుంచి రానటువంటి కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీగా ఈ సినిమా నిలుస్తుందనే టాక్ వస్తోంది. అందుకు తగ్గట్టుగానే ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు యాక్ట్ చేస్తున్నారు. బీమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్న నేపథ్యంలో మరో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ మెగా ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జనవరిలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది. అనిల్ టాలెంట్ కు వెంకీ కామెడీకి మెచ్చి ఊహించిన విధంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిపి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించారు ప్రేక్షకులు. వెంకీ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. సీరియస్ సినిమాలకు మించి కామెడీని పండించడంలో వెంకీ స్టైలే వేరు. ఇక వెంకీతో పాటు మెగాస్టార్ కామెడీ టైమింగ్ మామూలుగా ఉండదన్నది అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిస్తే నవ్వుల జాతరేనంటున్నారు. దాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి నిజం చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని ఓ లాఫ్టర్ రైడ్ గా తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ వీడియోలతో సినిమాపై అంచనాల్ని పెంచేసిన అనిల్ రావిపూడి మరో సర్ప్రైజ్ కు రెడీ అవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్నాంతో వింటేజ్ వెంకీని పరిచయం చేసిన అనిల్ తాజా మూవీతో చిరును సరికొత్తగా ప్రజెంట్ చేస్తూ నవ్వులు పూయించబోతున్నాడట. ఇందుకోసం వెంకటేష్ చేత ఓ కీలకమైన క్యారెక్టర్ను చేయించాలని ప్లాన్ చేస్తాడని, ఇప్పటికే వెంకీని కూడా ఒప్పించాడని ఇన్సైడ్ టాక్. ఇక ముసోరీలో షూటింగ్తో సెకండ్ షెడ్యూల్ పూర్తయిందట. త్వరలోనే హైదరాబాద్లో థర్డ్ షెడ్యూల్ ని ప్రారంభించబోతున్నారు. ఈ షెడ్యూల్లోనే విక్టరీ వెంకటేష్ అడుగు పెడతారని తెలుస్తోంది. ఇక ఇందులో నయనతారతో పాటు సెకండ్ హీరోయిన్ గా క్యాథరిన్ నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్, డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు తన మ్యూజిక్ తో బ్యాక్ బోన్ గా నిలిచిన భీమ్స్ ఈ మూవీకి కూడా సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ టైం చిరుకు మ్యూజిక్ చేసే అవకాశం రావడంతో భీమ్స్ ట్యూన్స్ ని ఓ రేంజ్ లో అదరగొట్టాడని, ఇవి సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.